మాటలేని పుస్తకం. మనం సాధారణంగా చూసే ప్రతి పుస్తకంలో అక్షరాలు ఉంటాయి, కానీ పుస్తకంలో మాత్రం ఎటువంటి అక్షరాలు ఉండవు. 5 కలర్స్ ఉంటాయి. ఈ 5 కలర్ల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్ చూస్తే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది? బంగారం గుర్తుకొస్తుంది. అదే రీతిగా పరలోకం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది. మనం అదే రీతిగా ఈ లోకంలో బంగారాన్ని చాలా విలువగా చూస్తాం, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, ధరించుకొని తిరుగుతాం. కానీ పరలోకంలో మాత్రం వీధి వీధి మొత్తం బంగారంతో నింపబడి ఉంటుంది. రోడ్స్ కూడా అక్కడ బంగారంతో వేయబడి ఉంటాయి. మనందరికీ అక్కడ వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, కానీ మనం అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ చూస్తే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది? చీకటి. చీకటి అంటే ఏంటి? పాపము. బైబిల్లో రాయబడి ఉందంటే ఏంటంటే పాపము వల్ల వచ్చే జీతము మరణము. పాపం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఇతరులు చెప్పింది వినకపోవడం, పెద్దలు చెప్పిన దానికి లోబడపడకపోవడం, ఇవన్నీ కూడా పాపాలు. ఒకవేళ మనం ఇవన్నీ చేసినట్లయితే నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నిత్యమైన మరణం ఉంటుంది. మనల్ని రక్షించడానికి కూడా ఎవరు ఉండరు. కానీ దేవాది దేవుడికి మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కనుక నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. రెడ్ కలర్ చూస్తే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది? బ్లడ్. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపాల కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3 రోజులు సమాధి చేయబడి 3వ దినంలో తిరిగి పునరుద్ధానమై తిరిగి లేచాడు. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్. వైట్ కలర్ చూస్తే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది? పరిశుద్ధత. ఏ రీతిగా మనం పరిశుద్ధంగా ఉంటాము? ఎప్పుడైతే యేసు ప్రభుని మనం సొంత రక్షకుని అంగీకరించి ఆయన మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, అప్పుడు మన హృదయంలోకి యేసు ప్రభు వస్తాడు. అప్పుడు మన హృదయం తెల్లగా పరిశుద్ధంగా మారుతుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ చూస్తే మనందరికీ ఏం గుర్తుకొస్తాయండి? చెట్టు. ఒక చెట్టుకి నీరు పోస్తే అది ఏ రీతిగా ఎదుగుతుందో మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో దినదినము దేవునిలో అదే రీతిగా ఎదగాలి. ఏ రీతిగా దేవునిలో ఎదగొచ్చు అంటే మనము ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, ప్రతి వారం కేసెస్లో పార్టిసిపేట్ చేయాలి, నీరు పొరుగు వారికి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ మనం ఇవన్నీ చేసినట్లయితే దేవునిలో దినదినం ఎదగొచ్చు. అదే రీతి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే వారసులం అవుతాం. థ్యాంక్ యూ.